కొలికపూడి మీద నెగిటివ్ ప్రచారం ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశమే చేస్తుంది. ఎందుకు చేస్తుంది అనేది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓ దళిత నాయకుడు తను ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడా? తను మాట్లాడినటువంటి మాట ఏంటి? ఎక్కడైతే బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేస్తాను, బెల్ట్ షాపులు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు మాట్లాడట్లేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదా? అనిత గారు మాట్లాడట్లేదా? దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎమ్మెల్యే బెల్ట్ షాపులు తాట తీస్తానని చెప్తే తప్పు అవుతుందా? బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో ఆయనకి తెలుసు. అక్కడ ఎక్కడ ఉంటున్నాయో ఆ ముక్కే చెప్పాడు. అది నేరం అవుతుందా, పాపం అవుతుందా? అంటే బెల్ట్ షాపులు మన పార్టీ వాళ్ళు పెట్టారు కాబట్టి దాన్ని బతకనీయమని చెప్పి అది తప్పు పట్టినటువంటి ఎమ్మెల్యేని తప్పు పడతారా? అంటే చంద్రబాబు గారు వీళ్ళందరూ మాట్లాడేది పై మెరమెచ్చు మాటల, పై మాటల. నెంబర్ 2, ఒక రోడ్డు వేశారు, ఆ రోడ్డులోకి సిమెంట్ రోడ్డు కూడా వేస్తే ఆ రోడ్లోకి వెళ్ళనీయకుండా ముళ్ళ కంపలు వేశారు. అది పోనీ సొంత పార్టీ వాళ్ళు అంటే అవతల పార్టీ వాళ్ళు ఆ రోడ్డుని వాడనీయాలా, మూయించాలా? మూయించిన వాళ్ళకి తోడు నిలబడాలా? ఇందులో ఏం చేయాలి? ఆయన పాపం ఏంటి? ఆయన తప్పేంటి? ఆయన ఎవరి దగ్గర డబ్బులు దోచుకుంటే తప్పు పట్టాలా? తప్పుని తప్పుగా నిలదీస్తే తప్పని వాదించడం, నువ్వు తప్పుడు మార్గంలో పోతున్నావు అని చంద్రబాబు గారు నిన్ను మందలించమన్నారని చెప్పడం ఎవరు ఈ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది? క్రమశిక్షణా సంఘం అంటే ఒక 60 మంది జడ్జీలు అయిపోయారు. ఈ జడ్జీలందరూ కలిసేసి ఆయన మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఏం చేద్దాం మనం? బెల్ట్ షాపులు తెప్పించి పెట్టుకోండి ఊరు వాడ అని చెప్దామా? లేకపోతే కనుక ఇసుక అడ్డదిడ్డంగా అమ్మేసుకుంటుంటే అమ్మేసుకోమని చెప్దాం? మరి ఎందుకు ఆ స్టేట్మెంట్లు ఊరికినే? ఇది కొలికపూడిని టార్గెట్ చేయబోయి సొంతంగా పార్టీ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారేమో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.